హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉష. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టిప్ చూద్దామండి. అస్సలు పనికిరావని పాడేసే వాటర్ క్యాన్ క్యాప్స్తో చక్కగా మనం ఒక ఐటెం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది లేడీస్కి తప్పకుండా యూజ్ అవుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వాటర్ బాటిల్ మొత్తం యూజ్ చేసిన తర్వాత పైన క్యాప్ని అయితే పాడేస్తూ ఉంటాం కదండి. కానీ ఈ క్యాప్తో మనం చక్కగా ఒక ఐటెం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ క్యాప్కి చుట్టూ ఉన్న ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం కత్తిరితో అయితే తీసేయాలండి. పూర్తిగా కట్ చేసిన తర్వాత నేను ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఈ క్యాప్ని చిన్న చిన్న పార్ట్ లాగా కట్ చేయాలండి. చూసారు కదా, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చిన్న పీసెస్ ఉన్నాయి కదండి, వీటిని మనం రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. చిన్న బటన్ షేప్లో వస్తే సరిపోతుంది అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా ఒక నీడిల్ని కానీ లేదంటే సేఫ్టీ పిన్ కానీ కొంచెం హీట్ చేసి దాంతో మనం వీటికి చిన్న హోల్ అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చో చూద్దామండి. మనం ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే తీసుకుంటాం కదండి. ఇలాంటి ఇయర్ రింగ్స్ తీసుకున్నప్పుడు వీటికి బ్యాక్ సైడ్ మనకి ప్రెస్సింగ్ బటన్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రెస్సింగ్ బటన్ అనేది మిస్ అయిపోయినప్పుడు మనకి ఈ ఇయర్ రింగ్స్కి బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి ఇప్పుడు మనం రెడీ చేసుకుంది అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. కొంచెం కూడా జారిపోదండి, చాలా టైట్గా ఉంటుంది. చక్కగా మనం ఇలా ప్రెస్సింగ్ బటన్స్ మిస్ అయినప్పుడు వీటిని అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇయర్ రింగ్సే కాదండి, మామూలుగా మనం స్టడ్స్ అవి కొనుక్కుంటూ ఉంటాం కదా, డైలీ పెట్టుకునే స్టడ్స్, ఇలాంటి వాటికి కూడా ఎక్కువగా వెనకాలన్న ప్రెస్సింగ్ బటన్ అయితే మిస్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాటికి కూడా చక్కగా ఇప్పుడు మనం రెడీ చేసుకున్నది అయితే పెట్టుకోవచ్చు. ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కాకుండా మనం గోల్డ్ జ్యువెలరీ తీసుకుంటాం కదండి. ఈ గోల్డ్ జ్యువెలరీకి కూడా ఒక్కొక్కసారి మనకి పైప్ అనేది ఉంటుంది కదండి. ఈ పైపు కొంచెం ఎక్కువ బార్ ఉన్నప్పుడు మనకి ఇవి కొంచెం లూజ్గా ఉంటాయి. అలా లూజ్గా ఉన్నప్పుడు మనం సెంటర్లో మామూలుగా బటన్స్ అయితే వాడతాం కదా. ఇప్పుడు నేను చూపించిన బటన్స్ అయితే వాడుతూ ఉంటాం సెంటర్లో వేసుకోవడానికి. ఈ బటన్స్ ప్లేస్లో అంటే బటన్స్ ఎప్పుడైనా మన దగ్గర కానీ లేవనుకోండి, అప్పుడు కూడా మనం చక్కగా ఈ సెంటర్లో ఇప్పుడు మనం రెడీ చేసుకున్నది అయితే పెట్టుకోవచ్చు అనమాట. బటన్స్లోనే ఇవి చక్కగా మనకి టైట్గా ఉంటాయండి. మనం పెట్టుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం వేస్ట్ని బయటపడేసే వాటర్ క్యాన్ మూతలతో ఇలా కానీ మనం ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా సరే మనకి ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడు ప్రెస్సింగ్ బటన్స్ అనేవి మిస్ అయినప్పుడు చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. టిప్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపటి వీడియోలో మరొక మంచి టిప్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.